ఖమ్మం జిల్లా ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ పాలేరు టికెట్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించింది. వైఎస్ కుటుంబంతో పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నాయి. పొంగులేటితో వైఎస్ఆర్టీపీ ఈ ఎన్నికల్లో పోటీ పడనుంది. దీంతో రేపు పాలేరులో వైఎస్ఆర్టీపీ బూత్ లెవెల్ కమిటీతో ప్రత్యేక సమావేశం అవ్వడానికి వైఎస్ విజయమ్మ రానుండటంతో ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొన్నది. ఈ సర్వసభ్య సమావేశంలో భవిష్యత్ ప్రణాళికకు సమాయత్తం కానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి కందాలకు టికెట్ ఇచ్చారు. గతంలోనే పాలేరు గడ్డ నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ పాలేరు టికెట్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించింది. వైఎస్ కుటుంబంతో పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నాయి. పొంగులేటితో వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో పోటీ పడనుంది. దీంతో రేపు పాలేరులో వైఎస్ఆర్టీపీ బూత్ లెవెల్ కమిటీతో ప్రత్యేక సమావేశం అవ్వడానికి వైఎస్ విజయమ్మ రానుండటంతో ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొన్నది. ఈ సర్వసభ్య సమావేశంలో భవిష్యత్ ప్రణాళికకు సమాయత్తం కానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి కందాలకు టికెట్ ఇచ్చారు. గతంలోనే పాలేరు గడ్డ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ పాలేరు టికెట్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించింది. వైఎస్ కుటుంబంతో పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నాయి. పొంగులేటితో వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో పోటీ పడనుంది. దీంతో రేపు పాలేరులో వైఎస్ఆర్టీపీ బూత్ లెవెల్ కమిటీతో ప్రత్యేక సమావేశం అవ్వడానికి వైఎస్ విజయమ్మ రానుండటంతో ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొన్నది. ఈ సర్వసభ్య సమావేశంలో భవిష్యత్ ప్రణాళికకు సమాయత్తం కానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి కందాలకు టికెట్ ఇచ్చారు. గతంలోనే పాలేరు గడ్డ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్, రైట్ స్వాతి, ఏదైతే పాలేరు రేపైతే వైఎస్ విజయమ్మ రానున్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఏదైతే బూత్ కమిటీలతో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే పాలేరు టికెట్ నుంచి అయితే ఆమె వైఎస్ షర్మిల పోటీ చేస్తారని చెప్పేసి ఇప్పటికే వైఎస్ విజయమ్మ కూడా ప్రకటించిన పరిస్థితుల్లో ఈ టికెట్ ను మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రకటించడంతో అయితే కొంత సందిగ్ధంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని అయితే మనకు సమాచారం అవుతుంది. ఖమ్మం జిల్లాలో పాలేరులో వైఎస్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా ఇప్పటికే వారు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో తన బిడ్డ వైఎస్ షర్మిల భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అయితే వైఎస్ విజయమ్మ కోరిన పరిస్థితి ఉంది. అయితే పాలేరును షర్మిలకు బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి ఆమె విజ్ఞప్తి కూడా చేశారు. పాలేరు ప్రజలు షర్మిల జీవితాంతం సేవ చేస్తుందని, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో అసంతృప్తిగా మిగిలిన సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి చేయడానికి ఆయన వారసురాలు వైఎస్ షర్మిల ప్రజల ముందుకు వస్తుందని చెప్పేసి గతంలో ఆమె ప్రకటించారు. అయితే తెలంగాణను ఖమ్మంను తెలంగాణ ప్రధాన గుమ్మంగా పిలుస్తున్నారని, భవిష్యత్తులో ఏర్పడబోయే వైఎస్ఆర్టీపీ ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం అవుతుందని చెప్పేసి అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే
కాంగ్రెస్ పొత్తుతోపై కొన్ని సమాలోచనలు చేస్తూ వచ్చారు. అయితే నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 45 మంది జాబితాను ప్రకటించారో ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఏదైతే పాలేరు టికెట్ ను అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రకటించడంతో అయితే ఈ సమావేశం ఏర్పాటు చేశారనేది తెలుస్తుంది. ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వైఎస్ షర్మిల వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనికి ఈ సీటు కేటాయించడం కూడా కొంత అంటే వాళ్ళు నైరేషన్ గురయ్యారని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే ఏదైతే ఖమ్మం రూరల్ మండలంలోని సత్యనారాయణపురంలోని టీవీఎస్ ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తలతో ఈ సర్వసభ్య సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఇప్పటికే కార్యకర్తలకు అదేవిధంగా అక్కడున్న వారందరికీ కూడా ఇప్పటికే సమాచారం చేరవేసినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలందరినీ కూడా పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక ఈ వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి వైఎస్ విజయమ్మ లేదా వైఎస్ షర్మిల ఇద్దరు ఎవరైనా ఒకరు పోటీ చేస్తారని చెప్పేసి ఇప్పటికే రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఇప్పుడు ఈమె వైఎస్ విజయమ్మ రేపు రానున్న నేపథ్యంలోనే రాజకీయ వర్గాలు కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే స్థానిక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ స్థానాన్ని కందాల ఉపేంద్ర రెడ్డికి ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రకటించడంతో ఇద్దరు హేమాహేమీలు ఇక్కడ పోటీ పడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ పాలేరు సీటుపై అయితే వైఎస్ షర్మిల కన్నేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే సమావేశంపై అయితే ఇటు రాజకీయ వర్గాలు కూడా ప్రధానంగా చర్చ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ సీటు నుంచి ప్రధానంగా ఈ మట్టిలో పుట్ట ఈ మట్టి ఇక్కడ బిడ్డను అని చెప్పేసి ఇప్పటికే వైఎస్ షర్మిల ప్రకటించి ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పేసి గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఇక్కడ కార్యక్రమాలను కూడా తగ్గుముఖం పట్టించిన పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు వైఎస్ విజయమ్మ రేపు రావడం అయితే రాజకీయ వర్గాలు అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.